హాయ్ వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి, మీ అందరికీ తెలుసు. సినిమా వేదికలపైన పొలిటికల్ టాపిక్స్ పృథ్వీ అనే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. అఫ్కోర్స్ మా ఛానల్లో కూడా మేము ఖండించే ఆ విషయాన్ని. కానీ ఇలా మాట్లాడటం వల్ల వైఎస్ఆర్ సోషల్ మీడియా అగ్రెసివ్ అయిపోతూ ఉంది. బాయ్కాట్ అంటున్నారు, డిజాస్టర్ చేయాలంటున్నారు. అసలు సాధ్యమైన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక సినిమాని అక్కడ ఆంధ్రాలో ఆడకుండా చేయటం అంత స్తోమత ఉందా? అంత స్ట్రెంత్? నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎవరి జోలికి పోం, మా జోలికి ఎవడన్నా వస్తే వదలం. ఓకే, ఇది కూడా చెప్తున్నాం. మీరు సినిమాని సినిమాగానే మేము చూస్తాం. మేము అంతకుముందు సందర్భాల్లో చాలా చోట్ల మా మీద పెట్టారని, ఇప్పుడు మీకు భీమ్లా నాయక్ ఏదో సినిమాలో కూడా ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళని అన్నారని రకరకాలుగా ట్రోల్ చేసినా మేము ఏ రోజు మాట్లాడలేదు. ఓకే, కానీ అదే సినిమా వేదికల్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు ఈ గొడవ? పవన్ కళ్యాణ్. రిపబ్లిక్ అనే సినిమా ఫంక్షన్లో సన్నాసి మంత్రులు అయ్యి అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా కారు కోతలు కూసాడు. ఆ రోజే సినిమా ఇండస్ట్రీ ఖండించాలి. తప్పు, ఇట్లాంటివన్నీ మన సినిమాని అందరూ చూడాలి అని చెప్పి ఖండించాలి సినిమా ఇండస్ట్రీ. అది శృతి మించిపోయి టీవీ షోలు, బెండపోటు స్కూలు అమ్మాయిని, ఆ పిల్లని అలానే ట్రోల్ చేశారు, స్కూల్ పిల్లని. ఇప్పుడు కూడా ట్రోల్ చేస్తున్నారు కొన్ని జబర్దస్త్ వేదికల మీద. అంటే ఇట్లా ఎలా అయిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తే అవతల ఉన్న వేదికల బేస్గా చేసుకొని టార్గెట్ చేస్తే అవతల వేదిక వాళ్ళు వాళ్ళకి పుష్ ఇస్తారనే స్థాయికి వెళ్ళిపోయారు. అంటే దానికి ఎగ్జాంపుల్ ఏం చెబుతా, అప్పుడు జబర్దస్త్ నడుస్తుంది అక్కడ ఈటీవీ. అంటే అది ఎవరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం, తెలుగుదేశం పార్టీ కర ఛానల్, అంతే కదా. ఇప్పుడు దాని వేదికలుగా చేస్తే మేనేజ్మెంట్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవచ్చు, ఇంకా అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఇది ఒకటి. రెండు, ఇప్పుడు తిట్టారనుకోండి మమ్మల్ని పృథ్వీ మొన్న, మా దాని మీద మాట్లాడితే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాల్లో అవకాశాలు ఇస్తారేమో. దీనికోసం కొంతమంది చేస్తున్నారు. నేను అనేది ఒకటి క్లియర్, మేము బాయ్కాట్ లైలా అన్నా లేదు డిజాస్టర్ లైలా అన్నా, సినిమా అయితే లైలా అనేది బిస్కెట్ అయింది కదా, డిజాస్టర్ అనేది వాస్తవమే కదా. కానీ మీరు అనవసరంగా చేయటం వల్ల ప్రొడ్యూసర్ నష్టపోయాడు. మీ వల్ల అదే రోజు మీరు విశ్వక్సేను, పృథ్వీ పక్కన కూర్చోబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము ఉద్దేశించి అనలేదు అని ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేము బహిరంగ క్షమాపణ చెబుతున్నా, దయచేసి మీరు కూడా మా సినిమాని ఎంకరేజ్ చేయండి, ఇంకొకసారి ఎప్పుడు ఈ టాపిక్ తీసుకురాము అని చెప్పి ఆ రోజు చెప్పుంటే ఈ రచ్చ ఉండదు కదా. సినిమా సార్ అది మీరు అంటే సినిమా బాగుంది అనుకోండి సార్, బాగుంటే బాగుందని చెబుతాం, బాగలేకపోతే బాగాలేదంటాం. ఇప్పుడు అసలు బాగుందా లేదా ఎప్పుడు తెలిసిద్ది? ఫస్ట్ 2-3 రోజులు జనాలు వెళ్తే తెలిసింది. డిజాస్టర్ అని ముందే అసలు ఇప్పుడు సినిమా 10 గంటలకు రిలీజ్ అయింది కదా, జనరల్గా అయితే 10 గంటలకు రిలీజ్ అయిపోయినప్పుడు 1,35,000 డిజాస్టర్ లైలా అని పెట్టి పడేశారు. ఫస్ట్ రోజేమో బాయ్కాట్ లైలా, రెండో రోజేమో బాయ్కాట్ లైలా మూవీ, అది ట్రెండింగ్, ఇది ట్రెండింగ్. మూడోదేమో డిజాస్టర్ లైలా మూవీ, లైలాను మొత్తం 3 హ్యాష్ ట్యాగులతో, అన్ని హ్యాష్ ట్యాగులు 1,30,000 పైనే. ఇప్పుడు ఇంకో హ్యాష్ ట్యాగ్ పెట్టారు నిన్నటి నుంచి, జస్టిస్ ఫర్ గౌతమి అని. యా, జస్టిస్, అది ట్రెండింగ్ లో ఉంది చూస్తే మార్నింగ్. అదే